బంగ్లాదేశ్ టీము ఈ రోజు పశ్చాత్తాపం పడుతుంది. అయితే ఇక్కడ ఆసిఫ్ నజరుల్ ఇప్పటికీ కూడా ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వం ప్రమేయం లేదు, ప్రభుత్వం మాకేమీ చెప్పలేదు, ఈ నిర్ణయం టీమే తీసుకుంది. భారతదేశంతో ఆడొద్దు లేదా భారతదేశంలో ఆడొద్దు, భారతదేశంలో భద్రతాపరమైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి మాకు అక్కడ భద్రత లేదు కాబట్టి శ్రీలంకలో పెట్టండి అన్న విధంగా మాట్లాడినటువంటి బంగ్లాదేశ్కి ఐసీసీ ఒప్పుకోలేదు, బీసీసీఐ కూడా ఒప్పుకోలేదు. అలా కుదరదని చెప్పేసి కరాఖండిగా మేము ఆడమని చెప్పి సరే మీరు ఆడకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి. ఇప్పుడు ఆసిఫ్ నజరులు ప్రభుత్వం ఇందులో ఎటువంటి ప్రమేయం లేదు, తలదోర్చలేదు, ఇదంతా కూడా టీం తీసుకున్నటువంటిది. కానీ ఇక్కడ టీంలో ఉన్నటువంటి వారు పశ్చాత్తాపడుతున్నారు. అయితే అందులో ముఖ్యంగా ఎవరు అంటున్నారు? తస్కిన్ అహ్మద్, నజుమ్ అహ్మద్, షామీ హుసేను, అలాగే లిటన్ దాస్ కుమార్, వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు? మేము T20 ఆడితే బాగుండేది, T20లో మా దేశం కూడా భాగమైతే మాకు కూడా చాలా ఆనందంగా ఉండేది అన్న విధంగా వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. కానీ ఇక్కడ ఆసిఫ్ నజరుల్ ఏమంటున్నాడంటే ప్రభుత్వం యొక్క ప్రమేయం లేదు. అసలు యూనస్తో పాటు ఆయన క్యాబినెట్ అందరూ కూడా భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆడొద్దని చెప్తే దానికి పాకిస్తాన్ ఏమొచ్చేసి అగ్గికి ఆజ్యం పోసిన విధంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆడొద్దు, మీకోసం మేము పోరాడతాం, మేము కూడా భారతదేశాన్ని బాయ్కాట్ చేస్తాం, అప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా భారతదేశం మీద ఒత్తిడి వస్తుంది అన్న విధంగా పాకిస్తాన్ చెప్పినటువంటి మాటలు విని ఈరోజు బంగ్లాదేశ్ ఏమొచ్చేసి T20కి దూరం అయిపోతే అదే పాకిస్తాన్ ఈరోజు భారతదేశంతో ఆడుతుంది 15వ తారీఖున. ఈరోజు మనమే దూరం అయిపోయామన్న విధంగా ఈ టీం పాపం వాళ్ళందరూ బాధపడుతున్నారు.